నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. అండ్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం వచ్చేసి హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ వచ్చి రిటర్న్లో ఉన్నా. బండి వచ్చేసి యాక్టింగ్కి వచ్చా అనమాట. అంటే ఆల్టింగ్ డ్రైవర్ అంటారు. బాబాయ్కి ఏదో పని ఉందంటే ఆల్టింగ్కి వచ్చా బండికి. టాటా బండి అనమాట. ఫస్ట్ టైం టాటా బండి తోలుతాం డ్రైవర్ అయ్యాక. క్లీనర్ చేసినప్పుడు తోలే కానీ డ్రైవర్ అయ్యాక ఫస్ట్ టైం అనమాట. చూడండి, మొత్తం వడ్ల రాసులే పోసారు. ఇది సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చే హైవే అనమాట. అసలు అక్కడ మొదలుపెట్టిన వడ్లు ఖమ్మం వచ్చేదాకా అంతే ఉన్న హైవే పక్కన ఆరబోసారు. లోడ్లు అయితే కొన్ని బండ్లు, కొన్ని ఏమో ఆరబోసారు. అసలు ఇప్పుడు మబ్బుగా ఉంటుంది. టైం వచ్చేసి 3 అవుతుంది. మబ్బుగా ఉంటుంది. వర్షం పడిందంటే అసలు గోస అంటే గోస కాదు, రైతుల కష్టం అలా ఉంటుంది. బీభత్సమైన ఇన్ని రోజులు పంట పండించి ఇప్పుడు ఒకేసారి నీళ్ళ పాలైతే ఆ బాధ భరించలేనిదన్నమాట. అది చూడండి, రోడ్డు చూసారు ఎంత బాగుందో. అసలు ఫుల్ హైవే అనమాట. చూసారుగా రోడ్డు ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. హైవే కదా, అంతే ఉంటుంది. చూడండి, ఎటు చూసినా వడ్ల రాసులే కనబడుతున్నాయి. ఎటు చూసినా వడ్ల రాసులే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేసి బండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి. కెమెరాలు ఉన్నాయి, అందుకే ఫోన్ కింద పెట్టా. మళ్ళీ హైవే మీద కెమెరాలు స్నాప్లు తీస్తాయి, ఇబ్బంది అవుతుంది. సూపర్ ఉంది రోడ్డు అయితే, మామూలుగా లేదు అసలు. ఫ్రెండ్స్, మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి. కనీసం వీడియో ఒక 2 నిమిషాలను చూడడానికి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎదురా ఒక చిన్న యాక్సిడెంట్ చూశాను నేను. నాకు మస్తు భయమైంది. భయం అంటే ఏముందిలే, మన ఫీల్డ్లో కామన్ ఇవన్నీ. ఎదురా ఒక లారీ వచ్చేటప్పుడే చూసా, మొత్తం క్యాబిన్ మొత్తం గొల్ల అయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు కదా తీసి పెడదామని అనుకున్నా. ఇక్కడ ఏదో లారీ బ్రేక్ డౌన్ అయింది. అసలు అన్న ఈ ఎండలో ఎంత బాధపడుతుండో చూడండి. అసలు మామూలు బాధ కాదు అసలు. ఈ ఎండలో ఎండ బీభత్సం కొడుతుంది. అన్నేమో పాపం, అన్న బండి రిపేర్ వచ్చింది. చూడండి, ఎటు చూసినా వడ్ల రాసులే. చూసారుగా అసలు ఇట్లుంటుంది డ్రైవర్ల కష్టం. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. రైతుల కష్టం, డ్రైవర్ల కష్టం. చూడండి ఈ ఎండలో. చూసారుగా అందరూ వడ్ల కాడనే ఉన్నారు. చెప్పలేం కదా వర్షం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పోద్దో. చూడండి, లారీ యాక్సిడెంట్ అయిన లారీ అదే రైట్ సైడ్లో ఉంది. చూసారుగా ఎలా ఉందో అసలు. బీభత్సంగా ఉందన్నమాట. మనం ఖమ్మం వెళ్ళేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ అంటే ఏం లేదు, అక్కడ ఒక 10 నిమిషాలు ఆగి బయలుదేరదాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.